నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమా ఐటీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక సింపుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇక్కడ లిస్ట్ చేసినటువంటి అన్ని టాపిక్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ముందుగా ఇన్సర్టింగ్ టెక్స్ట్ ఇన్ స్లైడ్స్. సో నేను ఒక బ్లాంక్ ప్రజెంటేషన్ని తీసుకుంటున్నాను. ఈ బ్లాంక్ ప్రజెంటేషన్లో ఎప్పుడైతే మనం బ్లాంక్ ప్రజెంటేషన్ని సెలెక్ట్ చేసుకొని మనము పవర్ పాయింట్ విండోకి వస్తామో బై డిఫాల్ట్గా మనకు ఒక టైటిల్ స్లైడ్ అనేది డిస్ప్లే అవుతుంది. దీంట్లో మనం టెక్స్ట్ని ఎలా ఎంటర్ చేద్దామనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనం క్లిక్ టు యాడ్ టైటిల్ అని ఉన్న ప్లేస్లో క్లిక్ చేసినట్లయితే మనకి ఆ పర్టికులర్ బాక్స్ అనేది హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఇలా టెక్స్ట్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాడ్ సబ్ టైటిల్. నేను ఇక్కడ కంప్లీట్ పవర్ పాయింట్ ట్యుటోరియల్ అని ఇస్తున్నాను. సో ఇలా ఈ టైటిల్ స్లైడ్ అనేది జస్ట్ లైక్ ఏ బుక్ ఫ్రంట్ పేజ్ అనమాట. మనము ఆ బుక్ నేమ్ కానీ ఆథర్ నేమ్ కానీ అండ్ ట్యాగ్ లైన్ కానీ ఎలా ఇస్తామో అలాగే మీ సపోజ్ మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తుంటే ఆ ప్రాజెక్ట్ మెయిన్ నేమ్ ఏంటి అండ్ దాని ట్యాగ్ లైన్స్ ఏంటి, ఎవరెవరు క్రియేట్ చేస్తున్నారు అనేది మనం ఇక్కడ టైటిల్ స్లైడ్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి క్రియేటింగ్ న్యూ స్లైడ్ అనేది ఇప్పుడు చూద్దాము. సో మనము టైటిల్ స్లైడ్ తర్వాత ఒక న్యూ స్లైడ్ని క్రియేట్ చేయాలి అండ్ మన ఇన్ఫర్మేషన్ని ఎంటర్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలా ఈ టైటిల్ స్లైడ్ మీద రైట్ క్లిక్ చేసినట్లయితే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో న్యూ స్లైడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే బై డిఫాల్ట్ లేఅవుట్తో ఒక స్లైడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇలా టెక్స్ట్ని ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇలా మనం న్యూ స్లైడ్ అనేది క్రియేట్ చేస్తాము. డిఫరెంట్ టైప్స్లో మనము స్లైడ్ని అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ వే. మనం నెక్స్ట్ ఏమేమి వేరియేషన్లో మనం న్యూ స్లైడ్ని క్రియేట్ చేసుకోవాలి అనేది ఫర్దర్ వీడియోస్లో చూద్దాము. దిస్ ఇస్ సింపుల్ వే అనమాట. ఇలా రైట్ క్లిక్ చేసి న్యూ స్లైడ్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా అప్పుడు మనకు ఇంకొక న్యూ స్లైడ్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెలెక్టింగ్ థీమ్స్ అనేది మనం ఇనిషియల్గా మనం ఎప్పుడైతే పవర్ పాయింట్ ఓపెన్ చేస్తామో మనకి ఇక్కడ థీమ్ సెలెక్షన్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇనిషియల్ స్క్రీన్లో మనం బ్లాంక్ ప్రజెంటేషన్ని సెలెక్ట్ చేసుకొని ఫర్దర్గా మనం పవర్ పాయింట్ విండోకి వెళ్ళిన తర్వాత థీమ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు నచ్చిన స్లైడ్ థీమ్ ఇక్కడే కనపడింది అనుకోండి, మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇలా మనకి వేరియేషన్స్ ఉంటాయి, కలర్ వేరియేషన్స్. సో దాని మీద ఏదైనా కలర్ వేరియేషన్ మీద సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అన్నారనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఈ థీమ్తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా ఇప్పుడు న్యూ స్లైడ్ అంటే ఇలా న్యూ స్లైడ్ని క్లిక్ చేసుకోవచ్చు, టైటిల్ని ఇలా ఎంటర్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా ఆల్రెడీ మనం బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్రియేట్ చేసాము అనుకోండి, ఇక్కడికి వచ్చాక మనము థీమ్ని ఎలా సెలెక్ట్ చేయాలో చూద్దాము. ఇప్పుడు ఇక్కడ మెనూ బార్లో ఫైల్, హోమ్, ఇన్సర్ట్ ఉంది కదా, దాని తర్వాత డిజైనర్ ట్యాబ్. ఈ డిజైన్ ట్యాబ్లో మనకి డిఫరెంట్ థీమ్స్ అనేవి ఉంటాయి. మీరు ఫర్దర్గా అడ్వాన్స్ వెళ్ళినప్పుడు మీరు ఏదైనా అంటే థీమ్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ దాన్ని ఆ పర్టికులర్ థీమ్ని మీ స్లైడ్స్కి అప్లై చేసుకోవాలన్నా కూడా మనం చేసుకోవచ్చు. అది ఫర్దర్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు బేసిక్గా థీమ్ని ఎలా సెలెక్ట్ చేయాలో చూద్దాము. సో ఇలా థీమ్ని సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా అంటున్నాను కదా, కర్సర్ని మూవ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ థీమ్ అనేది మన స్లైడ్కి ఎలా డిస్ప్లే అవుతుంది అనేది మనకి చూపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఈ థీమ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా మనం ఏవైతే ఎన్ని స్లైడ్స్ అయితే క్రియేట్ చేసుకున్నామో వాటన్నిటికీ కూడా ఆ పర్టికులర్ థీమ్ అనేది అప్లికబుల్ అవుతుంది. లేదు మీకు ఏదైనా వేరియేషన్ కావాలంటే ఈ కలర్ వద్దు, కలర్ వేరియేషన్స్ కావాలి అనుకున్నారనుకోండి, ఇలా మీరు క్లిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి సైడ్ వేస్లో థీమ్స్కి సైడ్లో వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్ని కూడా మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ వేరియేషన్ అనేది మన స్లైడ్కి అప్లికబుల్ అవుతుందన్నమాట. సో ఇలా మనం థీమ్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సెలెక్టింగ్ లేఅవుట్.
సెలెక్టింగ్ లేఅవుట్ ఆప్షన్లో లేఅవుట్ అనేది ఇప్పుడు మనకి ఫస్ట్ ఇనిషియల్గా టైటిల్ లేఅవుట్ అనమాట. ఇందులో టైటిల్ అండ్ సబ్ టైటిల్ని లైక్ బుక్ ఫ్రంట్ పేజ్ అని చెప్పాను కదా, అలా టైటిల్ ఇవ్వడానికి ఇది యూస్ చేస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసి రెగ్యులర్ లేఅవుట్ అనమాట, టైటిల్ అండ్ కంటెంట్ లేఅవుట్. సో అది కాదు, నాకు వేరే లేఅవుట్స్ కావాలి అంటే మీ పర్టికులర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ని మీరు ఎంటర్ చేయాలి అని అనుకుంటున్నారో దానికి లేఅవుట్ ఇది సూట్ అవ్వదు, వేరే లేఅవుట్ కావాలి. సపోజ్ మీరు ఏదైనా 2 థింగ్స్కి కంపేర్ చేస్తున్నారు, అప్పుడు ఇలా కంపారిజన్ లేఅవుట్ని తీసుకోవచ్చు. లేదు ఓన్లీ టైటిలే కావాలి అని అనుకుంటున్నారు, అప్పుడు ఇలా మీరు లేఅవుట్ని చేంజ్ చేయడానికి ఆ పర్టికులర్ స్లైడ్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్ మెనూలో స్లైడ్స్ ఉంది కదా లేఅవుట్, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి డిఫరెంట్ లేఅవుట్స్ అనేవి ఇలా డిస్ప్లే అవుతాయి. మీ ఇన్ఫర్మేషన్కి ఏదైతే సూటబుల్ అవుతుంది అనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసి ఇలా అప్లికబుల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ న్యూ స్లైడ్ ఇస్తాను, నేను కంపారిజన్ది సెలెక్ట్ చేస్తాను. సో ఇలా లేఅవుట్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇమేజ్ యాడ్ చేయడం. ఇమేజ్ని ఎలా యాడ్ చేద్దామో ఇప్పుడు చూద్దాము. సో ఇమేజ్ని యాడ్ చేయడానికి గాను మనం ఏదైతే ప్లేస్లో ఇమేజ్ని యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో కర్సర్ని ఇలా క్లిక్ చేసి ఇన్సర్ట్ ట్యాబ్లో పిక్చర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆల్రెడీ మనం ఏవైతే సేవ్ చేసి పెట్టుకున్నామో ఇమేజెస్ని ఆ పర్టికులర్ లొకేషన్కి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ పర్టికులర్ లొకేషన్లో అండ్ ఆ పర్టికులర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇలా ఇన్సర్ట్ అన్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ఆ ఇమేజ్ అనేది మన స్లైడ్లో డిస్ప్లే అవుతుంది, ఇన్సర్ట్ అయిపోతుంది. సో దీన్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఎన్లార్జ్ చేసుకోవచ్చు, లార్జ్ చేయొచ్చు, స్మాల్ చేయొచ్చు. ఇలా ఇంకొక ఇమేజ్ యాడ్ చేద్దామా సేమ్ వేలో. ఇన్సర్ట్ పిక్చర్స్. సో ఇలా ఇమేజెస్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం స్లైడ్ షోని ఎలా చేసుకోవాలనేది చూద్దాం. స్లైడ్ షోని ప్రజెంట్ చేయాలి, మనం ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది క్రియేట్ అయిపోయింది, దాన్ని ప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నాం. అప్పుడు స్లైడ్ షోని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ మెనూ బార్లో స్లైడ్ షో అనే ఆప్షన్ ఉంది కదా, ఇనిషియల్గా ఫ్రమ్ బిగినింగ్ అని ఉంది. మీరు ఇప్పుడు బిగినింగ్ స్లైడ్ నుండి ఇవ్వాలి అని అనుకుంటే ఫ్రమ్ బిగినింగ్ యూస్ చేసుకోవచ్చు. కరెంట్ స్లైడ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో, సపోజ్ ఈ స్లైడ్ నుండే నాకు స్లైడ్ షో ఓపెన్ అవ్వాలి అని అనుకుంటే ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అని ఇచ్చుకోవచ్చు. రిమైనింగ్ ఆప్షన్స్ ఫర్దర్ డిస్కస్ చేద్దాము. సో నేను ఫ్రమ్ బిగినింగ్ అని ఇస్తున్నాను, అప్పుడు ఆటోమేటిక్గా ఇట్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇలా మీరు మౌస్ క్లిక్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే కీబోర్డ్లో ఆరో బటన్ యూస్ చేసుకొని మనం స్లైడ్స్ని ఇలా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా అనమాట ఎండ్ ఆఫ్ ది ప్రజెంటేషన్. ఎస్కే బటన్ కొట్టినట్టయితే ఆటోమేటిక్గా మనం మన స్లైడ్ ఏరియాకి వస్తాం. సో ఇలా మనం ఒక సింపుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని క్రియేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.